హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా కిచెన్. ఈరోజు మనం టమాటాలు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ టమాటా పచ్చడి అనేది ఎండలో ఎండబెట్టకుండా మనం ఇంట్లోనే ఈజీగా 3 డేస్లో ఈ పచ్చడిని ఎలా చేసుకోవచ్చు మొత్తం కొలతలతో సహా ఈరోజు మనం నేర్చుకుందాం. టమాటాలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఎలాంటి తడి లేకుండా చూసుకొని ఆ తర్వాత మాత్రమే ముక్కలు కట్ చేయాలండి. వాటిని కట్ చేస్తున్నప్పుడు పైన మూటుకలు జాగ్రత్తగా తీయాలి. ఈ టమాటాలో ఉప్పు 1 కేజీ టమాటాకి 200 గ్రామ్స్ రాక్ సాల్ట్ అండి వేయాలి. అది 3 డేస్ మనం పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ముక్కలు అనేవి ఇలా అవుతాయి అన్నమాట. టమాటా మొత్తం ఊరిన తర్వాత అందులో 200 గ్రామ్స్ చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండుని మనం మార్నింగ్ యాడ్ చేస్తే ఈవినింగ్ అనేది ఇంకా పచ్చడి చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. టమాటా ముక్కలకి మొత్తం చింతపండు గుజ్జు అంతా కూడా కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది మార్నింగ్ పెట్టిన తర్వాత ఈవినింగ్ మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎలా ఉందో, క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయటమే. మనం చింతపండు వేసేటప్పుడు అందులో ఎలాంటి పిక్కలు ఏమీ లేకుండా మొత్తం అంతా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఈవినింగ్ అయ్యేసరికి పచ్చడి ఎలా అయిందో. ఈ మొత్తము చింతపండు అంతా కూడా టమాటా గ్రేవీలో మిక్స్ అయిపోయింది చూసారా. ఇంకా మిక్సర్ జార్లోకి తీసుకొని ఆల్రెడీ ఉప్పులో ఊరబెట్టుకున్నాము, ఇంకా చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా కారం యాడ్ చేయటం ఒక్కటే ఉంది. ఈ కారం అనేది మనం 1 కేజీ టమాటాకి 200 గ్రామ్స్ కారం. చూడండి కొలతలు మళ్ళీ చెప్తున్నాను. 1 కేజీ టమాటాకి 200 గ్రామ్స్ ఉప్పు, 200 గ్రామ్స్ చింతపండు, 200 గ్రామ్స్ కారం. ఈ కొలతలతో తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ పర్ఫెక్ట్ కొలతలు. మనం పచ్చడి ఇంకా మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారా ఎంత బాగా మిక్సీ అయిందో, కలర్ కూడా చాలా బాగుంది కదండి. ఇంకా ఇలా మొత్తం మిగిలిన పచ్చడి అంతటిని తీసుకోవాలన్నమాట. మా అబ్బాయి చూసారా చేస్తుండగానే పక్కన ప్లేట్ పెట్టుకొని కూర్చున్నాడు. ఇంకా ఎలాంటి పోపు వేసుకోకుండా డైరెక్ట్గా తినేయడానికి రెడీ అయిపోయాడు. చూడండి వాడు ఎంత ఇష్టంగా మిక్స్ చేసుకొని తింటున్నాడో. ఈ టమాటా పచ్చడిని ఇంకా మనం పోపుకి రెడీ చేసుకోవాలండి. ప్లీజ్ ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. చూసారా అన్నంలో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. పోపుకి పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఒక 2 తీసుకుంటే సరిపోతుందండి. వాటికి రెబ్బలు మొత్తం తీసేసి ఉంచుకోవాలి. ఇంకా ఒక 5 ఎండుమిర్చి, తాలింపులు, కరివేపాకు. ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో. ఎందుకు అంటే ఈ ఆయిల్ అనేది మన టేస్ట్కి సరిపడా టమాటాకి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట పచ్చడికి. ఆయిల్లో కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు చూసారా ఫ్రై అవుతున్నాయి. ఇంతేనండి, వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు ఫ్రై అవుతుండగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ కలర్ చేంజ్ అయినా సరే టేస్ట్ బాగోదు. కొంచెం బ్రౌనిష్గా వస్తే సరిపోతుందండి. కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడే మిగిలిన పోపు దినుసులు అన్నీ కూడా వేసుకుంటే ఈ వెల్లుల్లిపాయలు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తాయండి. చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం పోపు దినుసులన్నీ అంటే ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ కలిపి యాడ్ చేసుకోవటమేనండి. కలర్ చేంజ్ అయింది చూసారా వెల్లుల్లిపాయలు. ఇంకా ఇందులోనే మనం మిగిలిన ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. వెంటనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి పోపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది కూల్ అయిన తర్వాత పచ్చడిలో మిక్స్ చేసుకోవటమే. కలర్ ఇలా కనిపిస్తుంది కానీ మాడలేదండి. కొంచెం లైటింగ్ డల్ అయింది. పచ్చడి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కొలతలతో
ఎండబట్టే శ్రమ లేకుండా ఇంట్లో ఒక 3 డేస్లోనే మనం పచ్చడి చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఒక 3 మంత్స్ ఈజీగా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఒక 6-7 మంత్స్ కూడా ఉంటుంది.